ఉత్తానపాదుడనే మహారాజుకి సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలుండేవారు. సురుచి సునీతి కంటే అందంగా ఉండడంతో ఉత్తానపాదుడు సురుచి అంతఃపురంలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడేవాడు. తన తండ్రి తొడపై సురుచి కొడుకు ఉత్తముడు కూర్చుని ఉండడం చూసి ధ్రువుడు కూడా తన తండ్రిపై కూర్చోవాలని ప్రయత్నిస్తూ ఉండగా సురుచి ఓ వెర్రి నవ్వు నవ్వి నీ తండ్రి తొడపై కూర్చునే అదృష్టం నీకు లేదని చెప్పి ధ్రువుడిని అవహేళన చేసింది. ధ్రువుడు తన తల్లి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్నంతా చెప్పి ఏడవడంతో సునీతి ధ్రువుడిని ఓదార్చి నువ్వు నీ తండ్రి ప్రేమని పొందాలి అంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవాలని సలహా ఇచ్చింది. దాంతో ధ్రువుడు శ్రీ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ చిన్నపిల్లాడి తపస్సు దాటికి ముల్లోకాలు అలకల్లోలం అవడంతో దేవతలంతా భయంతో వణికిపోయారు. దాంతో శ్రీ మహావిష్ణువు ధ్రువుడి తపస్సుకు మెచ్చి అతడి ముందు ప్రత్యక్షమై ధ్రువుడి కోరికని తీర్చడంతో పాటు ఆకాశంలో ధ్రువతారగా శాశ్వతంగా ఉండిపోయే వరాన్ని కూడా ప్రసాదించాడు.